హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే స్లాబ్ పెచ్చులు ఎందుకు ఊడితే, ఒకవేళ స్లాబ్ పెచ్చులు ఊడితే మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి దానికనేది నేర్చుకుంటాం. ముందుగా ఎందువల్ల ఈ స్లాబ్ ఇలా పెచ్చులు ఊడుతాయంటే, స్లాబ్ పైన మనకి ఏమన్నా హోల్స్ గానీ, ఏమన్నా చిన్న చిన్న క్రాక్స్ గానీ ఏమన్నా ఉంటే, అందులోంచి వాటర్ వర్షం పడినప్పుడు ఇది గానీ వాటర్ ఆ హోల్స్‌లోంచి వచ్చి స్టీల్‌కనేది ఎఫెక్ట్ చేస్తదనమాట. నార్మల్‌గా స్టీల్ వాల్యూము ఏమవుద్దంటే రస్ట్ పట్టినప్పుడు కొంత వాల్యూమ్ పెరుగుతది. ఆ పెరిగిండం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న కాంక్రీట్ మీద ఒత్తిడి అంటే స్ట్రెస్ అప్లై అవ్వడం వల్ల ఆ క్రాక్స్ అనేవి వచ్చి ఇలా పెచ్చులు పెచ్చులుగా స్లాబ్ కిందన ఊడుతా ఉంటాయి. దీనికి మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎక్కడైతే లూజ్‌గా ఉన్నదో కాంక్రీటు అదంతా తీసేసి ఇలా స్టీల్ బ్రష్‌తో మొత్తం రబ్ చేసుకోవాలి మనం. రస్ట్ పడుతున్న కాంక్రీట్ పైన మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత మెటల్ ప్రైమర్ అని మనం తీసుకొని దానికి వెయ్యాలి. దీనివల్ల ఏంటంటే ఫర్దర్‌గా స్టీల్ అనేది రస్ట్ పట్టకుండా ఉంటది మనకి. దీనివల్ల ప్రొటెక్షన్ అనేది కొంత ఉంటది. ఆల్రెడీ రస్ట్ పట్టి పాడవుతది కదా స్టీలు. ఫర్దర్‌గా దానికి ప్రొటెక్షన్ అనేది ఇస్తదనమాట ఈ ప్రైమరు. ఇలాగ ఆ ఏరియా మొత్తం స్టీల్‌కి ఈ ప్రైమర్ అనేది అప్లై చేసుకొని మనం కవర్ చేయాలి. ఇలా చేయడం ఏంటంటే ఫర్దర్ అనేది డీకే మనకి స్టాప్ అవుతదనమాట స్టీల్‌లోని. ఇప్పుడు నెక్స్ట్ మనం డాటర్ ఫిక్సిట్ పెడిక్రిట్ క్రీమ్ అనేది ఏం చేసుకోవాలంటే బాండ్ కోట్ కింద ఏసుకోవాలనమాట. దీనివల్ల యూజెస్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్, ఇంకొకటి మనకు పాత కాంక్రీట్‌కి, కొత్త కాంక్రీట్‌కి బాండింగ్ కూడా బాగోడానికి ఇది మనం యూజ్ చేసుకుంటాం. ఇది 1:1 సిమెంట్ ఎంతేస్తామో ఇది కూడా అంతేసి మిక్స్ చేసుకొని మనం అక్కడ అప్లై చేసుకోవాలన్నమాట. ఆ పైన శుభ్రంగా కలుపుకొని అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అనేది కింద దిగకుండా ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్. ఇంకోటి ఏంటంటే మనం మోటార్ అప్లై చేస్తాం కదా, సిమెంట్ శాండ్ మోటారు, దానికి దీనికి బాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మనం అప్లై చేసుకున్న తర్వాత సిమెంటు శాండ్ 1:3 అంటే సిమెంట్ 100 గ్రాములు తీసుకుంటే శాండ్ ఒక 300 గ్రాములు తీసుకొని దాంట్లో ఒక 20% మనం డాటర్ ఫిక్సిట్ వేసుకొని ఈ విధంగా మనం సిమెంట్ శాండ్ కలుపుకొని అప్లై చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మెయిన్ రీజన్ స్లాబ్ పైన కదా క్రాక్స్ ఉన్నాయి. ఆ క్రాక్స్ ఏంటంటే శుభ్రం క్లీన్ చేసుకొని మనం పెడిలైట్ ఈ సిమెంట్ 1:1 రేషియోలో కలుపుకొని 2 కోట్స్ కింద అప్లై చేసుకుంటే లీకేజ్ ప్రాబ్లం ఉండదు.